4 స్టేజెస్. మీలో ఎంతమంది ఎన్ని ఎక్కువ కేజీల బరువు ఉన్నారు చెప్పగలరా? ఓకే, సో ఎన్ని కేజీలు ఎక్కువ ఉన్నారు? 26 కేజెస్. ఓకే, 6 కేజెస్. మెన్ ఎవరు మీరు? ఓకే ఓకే, మీరు సన్నగా ఉన్నారు కదా, మరి మీరు ఎక్కువ బరువు ఉన్నారా? ఎక్కువే ఉన్నారు. యాక్చువల్ గా ఏజ్ కి బరువు కాదు, హైట్ కి బరువు. సో ఇప్పుడు సన్నగా ఉన్నారు కదా, వాళ్ళు కూడా బరువు ఉంటారు, కానీ లక్కీగా కొంతమంది కనిపించరు. స్పెసిఫిక్ గా ఉమెన్ అనుకోండి, కొంచెం మరి ఎక్కువ కనిపించేస్తూ ఉంటాం అనమాట. అయితే మనకున్న అవకాశం ఏంటంటే మెన్ దాచుకోలేరు, మనం డ్రెస్లు వేసుకొని చున్నీలు వేసుకొని సో చక్కగా మనం కవర్ చేసుకోవచ్చు మనం ఎక్సెస్ బరువుని. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది? ప్రతి 10లో 4 ఒబెసిటీ. అండ్ మీకు కూడా వచ్చేటువంటి క్లయింట్స్ కానీ వీళ్ళందరూ కూడా మీరు చూడొచ్చు అనమాట. వరంగల్లో హోటల్ హరిత ఉంటుందండి. హరిత ఆపోజిట్ గా అన్నమాట. ఓకే, ఆఫీస్ మనది, స్టోర్ హోటల్ హరిత ఆపోజిట్ గా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023లో ఏం చెప్పింది అంటే ఆల్మోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల మందికి ఏముంది? సో 30 to 79 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది. హై బీపీ గానీ, హై బీపీ అనే చెప్పచ్చు, ఆర్ బీపీ అని చెప్పచ్చు. సో అందరికీ బీపీ ఉంటుందిగా, అప్పుడప్పుడు బీపీ బయటకి బాగా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళం అయితే చెప్పక్కల్లా, ప్రతిసారి అది ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది. అవునా? ఎలాగా? ప్లేట్లు పగలగొట్టి, గిన్నెలు పగలగొట్టి, యూనో తెలిసిపోద్దిగా మనకి బీపీ ఉంది అని. బీపీ మెషిన్ కూడా పెట్టుకోక్కర్లేదు కదా. సో నేను ఎప్పుడైనా ఇంట్లో అరిచేసాను అనుకోండి, నాకు తెలిసిపోద్ది బీపీ ఎక్కువైందని. అప్పుడు మెషిన్ పెడితే డెఫినెట్ గా 140 ఉంటుంది అనమాట. ఓకే కదా, 140కి వెళ్తుంది. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ లో బీపీతో వచ్చారు, రాగానే అదే చెప్తున్నారు అనమాట. ఇంట్లో ఏం అరవలేదు, సర్చ్ చేసి వచ్చుంటే అది కొంచెం బ్యాలెన్స్ అయి ఉండేది అనమాట. రైట్. సో ఆల్మోస్ట్ 30 to 79 మధ్యనే. ఎందుకు మనందరికి హైపర్ టెన్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది? బీపీ ఎందుకు పెరుగుతుంది మనకి? వెయిట్ వల్ల కూడా మనకి బీపీ పెరుగుతుంది. మేజర్ వచ్చి స్ట్రెస్, టెన్షన్, లైఫ్ స్టైల్ వల్ల. సో ఇప్పుడు మీరు ఆన్లైన్ లో కూర్చొని పడుకుని మేము వింటాం కదా, మళ్ళీ మమ్మల్ని ఆఫీస్ కి ఎందుకు పిలిచారు చూసారా? నవ్వుతున్నారు. సో ఆఫీస్ లో ఎందుకు పెట్టారు మీరు? ఇప్పుడు ఆఫీస్ కి రావడానికి ఎన్ని పనులు చక్కబెట్టుకుని వచ్చి ఉంటారు కదా. ఓ పక్కన తెలిసి మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీరు అందరు బతికిపోయారు, తెలిసిన వాళ్ళందరూ లేట్ గా వచ్చారు అనుకోండి, వాళ్ళ తర్వాత పక్కన పిలుచుకుంటా నేను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా ఓకే నేనేం అన్ని లేట్ గా వచ్చారని. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి ఎన్ని పనులు చక్కబెట్టుకుని వచ్చి ఉంటారు? అది స్ట్రెస్సేగా మీకు. అలాంటప్పుడు ఇవాళ పొద్దున ఇక్కడికి రావాలి కాబట్టి రాత్రి పనులే చక్కబెట్టుకోవచ్చుగా. అది అవదమ్మా. రైట్. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ మనకి హైపర్ టెన్షన్ పెరుగుతుంది. అండ్ ప్రతి 10లో 6 అబ్నార్మల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ప్రతి 10లో 6 ఇప్పుడు మీరు ఎవరైనా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నారా రీసెంట్ టైమ్స్ లో? చేయించుకున్నారు, మీరు చేయించుకున్నారు. ఒకళ్ళు ఎలా ఉన్నాయి మీ కొలెస్ట్రాల్ లెవెల్స్? నార్మల్ గా ఉన్నాయి. సో చూసారా, అపో నార్మల్ గా ఉంది. అపో ఏంటి అంటే బరువు ఎక్కువ ఉంటేనే మనకి కొలెస్ట్రాల్ ఉంటుంది అనుకుంటాం, కానీ రాంగ్ అది. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు, బరువు తక్కువ ఉన్న వాళ్ళలోనే ఇంకా ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్. మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది బరువు ఎక్కువ ఉంటే దాని అర్థం ఫుడీస్ అనేమి కాదు, అది ఫ్యామిలీ హిస్టరీనో లేకపోతే అదర్ రీజన్స్ వల్ల పెరుగుతాం. కానీ ఫుడీస్ తీసుకుంటే మీరు చాలా రకాల ఫ్యాట్స్ తింటారు, గుడ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి. మీగడ, నెయ్యి ఇలాంటివన్నీ తిన్నప్పుడు ఇట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బాగా సన్నగా ఇలా ఉన్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువ ఉంటుంది, హెచ్డిఎల్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి 10లో 3కి కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇండియాలో మనకి ఎక్కువ, అండ్ ఎక్కువగా 40s లో ఉన్న మెన్ లో ఎక్కువ చూస్తున్నాం మనం, ఎందుకంటే ఒత్తిడిని మరీ తట్టుకోలేకపోతున్నారని. ఎనీ ఐడియా మన ఇండియాలో స్పెసిఫిక్ గా మగవాళ్ళకి ఎందుకు గుండె జబ్బులు వస్తాయో? స్ట్రెస్ లెవెల్స్. వన్ ఈజ్ ఈస్ట్రోజన్ హార్మోన్ మెన్ లో చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకు ఉండదు కాబట్టి. సెకండ్ రీజన్ స్ట్రెస్ ఎక్కువ. దేనికి స్ట్రెస్ మీకు?
ఫ్యామిలీ, వర్క్, జాబ్. మరి లేడీస్ కూడా ఫ్యామిలీ ఉంది కదా, లేడీస్ కూడా పని చేస్తారు కదా, లేడీస్ కి కూడా జాబ్ ఉంది కదా. ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే లేడీస్ ఎప్పుడు కూడా ఏంటి అంటే వాళ్ళ బాధను చెప్పేసుకుంటారు, వాళ్ళ గట్టిగా ఏడుస్తారు. ఒక సామెత చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది కదా, ఏడ్చే మగాన్ని నమ్మకూడదు అనే సామెత. నేనైతే మా అబ్బాయికి చెప్తాను, ఏడవమని చెప్తా మా అబ్బాయికి ఎప్పుడు కూడా. నేను వాడు ఏడవడు కానీ నిజంగా చెప్తాను. అంటే మనం పెంచేటప్పుడు అబ్బాయిలు ఉండే స్పెసిఫిక్ గా ఏం చెప్పి పెంచుతాము, నువ్వు అబ్బాయివి ఏడుస్తావా. మీరు ఎప్పుడైనా విన్నారా మీ అమ్మ చెప్పింది, అమ్మగారు చెప్పారా ఎప్పుడైనా మీకు, నువ్వు అబ్బాయివి ఏడవకూడదని చెప్పారా? చెప్పలేదా? వెరీ గుడ్. అమ్మాయిలాగా ఎప్పుడు ఎందుకు ఏడుస్తావు అంటే మనం ఏం నాటుతున్నాం అంటే బ్రెయిన్ లో, నువ్వు అబ్బాయివి అమ్మాయిలాగా ఏడవకూడదు, ఏడిస్తే అమ్మాయి అయిపోతావు నువ్వు. రైట్. సో ఇలాంటి చెప్తూ ఉంటాం. కానీ ఎక్స్ప్రెషన్ అనేది ఆడవాళ్ళకి అదే, మగవాళ్ళకి కూడా అదే. మగవాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు, ఏదో సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటుంటారు. అవునా? అరే అలారా ఇలారా, మాకు అవన్నీ అవసరం లేదు, ఒక పక్కన జరిగితే చాలు మాకు, అంతేనా? రైట్. సో కాబట్టి ఆల్వేస్ ఎక్స్ప్రెస్ గా ఉండండి, ఎక్స్ప్రెసివ్ గా ఉండండి ఆల్వేస్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే బయటికి చెప్పుకోండి, ఎందుకంటే మీ మనసులో పెట్టుకుంటే దాన్ని మీరు చేయలేరు. అంటే ఇదే రీజన్ అని కాదు, లేడీస్ లో ఎంతమంది బ్లడ్ లాస్ ఉంది, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా సేఫ్ గా ఉంటారు. కానీ ఎప్పుడైతే లేడీస్ లో ఈ మెనోపాజ్ అనేది వస్తుందో ఆర్ పోస్ట్ మెనోపాజ్ వస్తుందో అంటే పీరియడ్స్ ఆగిపోతాయో, అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. డయాబెటీస్ చూడండి, ఇండియాలో అంటే ఇండియా ఈజ్ కాల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ అని చెప్తాం అనమాట. ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్ అంటే ఏంటి, షుగర్ అనేది మనకు ఎక్కువ ఉంది అనేసి. 2019లో ఆల్మోస్ట్ 7 కోట్ల మందికి డయాబెటీస్. డయాబెటీస్ లో మీకు స్టేజెస్ ఉంటాయి. డయాబెటీస్ కన్నా ముందు స్టేజ్ ని ప్రీ డయాబెటిక్ అంటాం. మన దేశంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకన్నా ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, నిన్న ఒక రిపోర్ట్ చూస్తున్నా, ఎగ్జాక్ట్లీ 103 ఉంది షుగర్. 100 ఉండాలి, 103 ఉంది. యాక్చువల్ గా మీ రీడింగ్స్ అన్ని 103 వచ్చేసిందంటే 101 కి వచ్చేసినప్పుడు యువర్ ప్రీ డయాబెటిక్. సో ఒక రిపోర్ట్ లో ఉంది. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, వాళ్ళకి ఒక మంచి డైట్ ని ఇచ్చి 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ మెయింటైన్ చేసాం అనుకోండి, డయాబెటిక్ లోకి వెళ్లకుండా నార్మల్ వచ్చేస్తారు. లేదు పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు డయాబెటిక్ మారుతారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే నేను టెస్ట్ చేయించుకోవడం గొప్ప విషయం. HbA1c చూసుకోవడం 6 months ఒకసారి చూసుకోవచ్చు కదా, సిమ్టమ్స్ ఉంటాయి కదా, సిమ్టమ్స్ బట్టి చేయొచ్చు. సో 2019లో 7 కోట్ల మందికి ఉంటే 20 to 79 ఇయర్స్ మధ్యన వాళ్ళకి 2030లో అంటే ఇంకొక 5 సంవత్సరాల్లో 10 కోట్లు అవుతారు వాళ్ళు. 7 కాస్త 10 crores అవుతారు. అంటే 3 కోట్లల్లో మనం ఉంటామా? ఉంటాం. మనం అంటే ఇండివిజువల్. నేనుంటానా? ఉండను. మీరుంటారా? ఎందుకుంటారు? ఉండరు. ఉండకూడదు కాబట్టి ఇంత కష్టపడి ఈ క్లాసులు వింటున్నారు. ఇంత